మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము హైదరాబాద్కి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికో తెలుసా? అర్థమైందా? స్వర్ణగిరికి వెళ్తున్నాం. పదండి. సో మేమైతే మా లగేజ్ ప్యాక్ చేసుకున్నాం. సో వెళ్ళడానికైతే చాలా టైం ఉందని చెప్పేసి ఎందుకు టైం వేస్ట్ అని నేను ఐస్ క్యూబ్స్ తెచ్చేసుకున్నాను అనమాట. మంచిగా ఐస్ ప్యాక్ పెట్టేసుకుందామని. సో ఎవరెవరు మార్నింగ్ ఐస్ పెట్టుకుంటారో కమెంట్ చేయండి. నేను కూడా పెట్టుకుందామని చాలా చల్లగా. ప్రమోషన్ చేస్తలేను, పెట్టుకోవాలి కాబట్టి చూపిస్తున్నా మీకు, అంతే. పెట్టుకోవడం ఏమో కానీ స్టైల్ కొట్టుడు ఎక్కువ ఉంటుంది. సో నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. మన ఇండియన్ మామ్స్ ఎలా తినకుండా బయటికి వెళ్ళేదే. సో ఫుడ్ ఫస్ట్ మ్యాండేటరీ. ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చూస్తున్నా. అక్కడ బయట ఏమో ఫుల్ ఎండ, చాలా రెడీగా ఉంది. ఎవరు రెడీ కాలేదు, నేనే ఫస్ట్ రెడీ అయి కూర్చున్నా. బట్ ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాను. లాస్ట్కి నానమ్మకి బాయ్ చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. మనం వెళ్ళేటప్పుడు మాధవ్ నగర్ కనిపించేసింది. మనం ఎందుకు ఆగటం, వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. అందరూ చూసి దర్శనం చేసేసుకోండి. లోటస్ అని ఎండిపోయినాయి, ఎండిపోయినాయి. ఈవినింగ్ అవుతుంది కాబట్టి స్నాక్స్ స్టార్ట్ చేసినాం అనమాట. మమ్మీ, నేను అందరం. నాకు ఇష్టమైనది అయితే వెజ్ మంచూరియా కాబట్టి ఫస్ట్ నేను వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టుకొని తినేసిన. హాయ్ గాయ్స్, ఇక్కడ తుఫాన్లో ఇక్కడ హోటల్ చాలా బాగుంటుంది. వెళ్ళి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అరవని నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో అయినా తగిన 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 2-4 తగిన 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 6-8. టాలెంట్ తొక్కేస్తున్నారబ్బా, తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను పాట పాడడం ఏమో కానీ ఇక్కడ ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. బాగుందలా బాగాలేదండి, చూడండి ఎలా అయిపోయింది అంతా. ఫుల్ వర్షం, అసలు రోడ్ కూడా కనిపించట్లేదు సరిగ్గా. కూర్చున్న వాళ్ళకి వ్యూ బాగుంది కదా, కానీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇంకా వెరైటీగా ఉంది హైదరాబాద్. ఒక దగ్గర వర్షం, ఒక దగ్గర వర్షం లేదు. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. కనిపిస్తుందా మీకు అక్కడ నుంచి? చెట్ల అడ్డం వస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. అదే స్వర్ణగిరి. రైట్ టర్న్ తీసుకుంటే వచ్చేస్తాం అనమాట. కానీ మార్నింగ్ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంటుంది.
మేము వెళ్ళేసరికి అక్కడ దర్శనం చేసేసరికి అది ఉంది కాబట్టి వ్యూ ఎంజాయ్ చేద్దాం. ఇంకా వెళ్దాం పదండి. ఇదే అండి స్వర్ణగిరి. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చాను, అది అక్కడ ఇంకా అప్పుడు కన్స్ట్రక్షన్ కాలే. ఆ వీడియో కూడా పెట్టాను, దేవుడి వీడియో కూడా ఉంది. ఇక లోపలికి ఫోన్ ఎలా లేకుండే, ఇప్పుడు లేదు, అప్పుడు ఉండే. అప్పుడు దేవుడితో కూడా పెట్టాను, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఆఫ్టర్ దర్శనం. కొట్టలేవ్వరు. ఇక్కడ ఏంటంటే షాకింగ్ న్యూస్, శాంతి కుమార్ సార్ గారు నన్ను గుర్తుపట్టి బాగున్నారా అని మాట్లాడారు. అదే నిజంగానే షాకింగ్ అసలు. నేను శ్రీదేవి రామకుంపంలో చేశాను కదా, అక్కడ ఎక్కువ నన్ను మాట్లాడేదాన్ని ఆ సార్తోని, బుల్లెట్ భాస్కర్ సార్తోని. అలా నన్ను గుర్తుపట్టి మంచిగా మాట్లాడి ఫోటో దిగారు. మన నిజామాబాద్కి వచ్చేసినాము. ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన సిటీకి తిరిగి వస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా.